అతిగా ఆశపడటం అనర్థానికి దారితీస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ మోడీది కూడా అదే అత్యాశ అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఎన్ని లెక్కలేసినా కూడా అబ్కీ బార్ 400 పార్ అవకాశమే లేదు అంటున్నారు. ఇక ప్రతిపక్షాలైతే ఇంకాస్త ముందుకు వెళ్ళి మోదీ అడిగిన సీట్లు దక్కాయంటే నిరంకుశ పాలన తప్పదంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు లెక్కల ఒత్తిడి, మరోవైపు క్షేత్రస్థాయిలో నిరసనలు, ఇవన్నీ కూడా బీజేపీ ఆశలపైన నీళ్లు చల్లుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత గద్దెనెక్కేది ఎవరో తేలిపోతుంది. అయితే ఈలోపు దేశంలోని 97 కోట్ల మంది ఓటర్లు తమ భవిష్యత్తును ఎవరి చేతిలో పెట్టాలా అని లెక్కలేసుకుంటున్నారు. 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళలు నేతల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. దేశంలో ఉన్న 10.5 లక్షల పోలింగ్ బూత్లలో 44 రోజుల పాటు జరిగే ఓటింగ్ ప్రక్రియ రాబోయే 5 ఏళ్ల పాలనకు వేదికగా మారనున్న తరుణంలో బీజేపీ ఏ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని విజయంపై ధీమాగా ఉందో అదే విజయం ఇప్పుడు పేకమేడలా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో బీజేపీపై వచ్చిన వ్యతిరేకత, రైతుల నిరసనలు, సీఏఏ, కాశ్మీర్లో 370 రద్దు వంటి అనేక అంశాలు ఇప్పుడు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. అలాగే రాజ్యాంగం నాకు దైవం అని చెప్పే నరేంద్ర మోదీ తన 10 ఏళ్ల పాలనలో రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేశారు. కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఆ మధ్య 3 రైతు చట్టాలను రద్దు చేయాలని రాజధానిలో రైతులు రోడ్డెక్కితే చేసేది లేక 3 చట్టాలను రద్దు చేశారు. ఇలా ఎన్నో నిరసనల మధ్య పాపులారిటీతోనే మోదీ లాక్కొచ్చారు. ఇప్పుడు అదే పాపులారిటీ పదవీకాంక్షను తీసుకొచ్చిందని, మరోసారి మోదీకి అధికారమిస్తే రష్యాలో పుతిన్లా, చైనాలో జిన్పింగ్లా మారతారని, ఇండియాలో ఎన్నికలే లేకుండా రాజ్యాంగాన్ని మార్చేసి జీవితకాల ప్రధానిగా ఉంటాడని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మోదీ నిరంకుశంగా పాలించడం కోసమే 400 సీట్లతో మెజార్టీ అడుగుతున్నారని, ఆ 400 సీట్లొస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేసే బలం ఆ పార్టీకి వస్తుందని ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా వ్యాఖ్యానించారు. ఇక ఉత్తరాదిలో విపరీతమైన నిరసనలను ముందుగానే ఊహించిన మోదీ ఎన్నికల ముందు నుండి దక్షిణాదిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ తో అధికారం చేపట్టగా మరో దారి లేక తమిళనాడును బీజేపీ టార్గెట్ చేసిందనే విశ్లేషణలున్నాయి. కేరళలో వామపక్షాలను, కాంగ్రెస్ ను ఎదుర్కోవటం కష్టం. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతూనే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఖాతా తెరిచే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తమిళనాడు. అందుకే అక్కడ పాగా వేయటానికి మోదీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ తెగ ప్రయత్నిస్తోంది. ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు దేశంలోని దేవాలయాలను వరుసగా సందర్శించుకున్న ప్రధాని మోదీ దక్షిణాదిలో ఉన్న దేవాలయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం, అలాగే బీజేపీ మేనిఫెస్టోలో తమిళ భాష అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఇస్తామనే హామీని కూడా చేర్చడం ఆపరేషన్ సౌత్ లో భాగమేనని కొందరు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉత్తరాదిలో కోల్పోయే సీట్లను దక్షిణ భారతదేశం నుండి భర్తీ చేసుకునే ప్లాన్లో మోదీ ఎన్నికల ప్రణాళిక ఉందనే వాదన ఎక్కువైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1989-2014 మధ్య భారతదేశం సంకీర్ణ ప్రభుత్వాలతోనే నడిచింది. 2.5 దశాబ్దాలకు పైగా ఒక రాజకీయ పార్టీకి సాధారణ మెజార్టీ కూడా పెద్ద సవాల్గా మారింది. 1880ల నుండి భారత జాతీయవాదాన్ని భుజాన ఎత్తుకున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెనుకబడింది. అలాంటి తరుణంలో 2014 ఎన్నికలు చాలా మార్పులు తీసుకొచ్చాయి. బీజేపీ క్లియర్ మెజార్టీతో గెలుపొందింది. మోదీ స్ట్రాటజీలతో ప్రధానిగా గద్దెనెక్కారు. తిరిగి 2019లోనూ మోదీ ఫ్యాక్టర్ ఫలితాలనిచ్చింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ వరుసగా 3వ సారి ప్రధాని కావాలనే లక్ష్యంతో ఉన్నారు. అందులోనూ 370 సీట్లు బీజేపీకి. తమ నేతృత్వంలోని ఎన్డీఏకు 400 కంటే ఎక్కువ సీట్లు రావాలని టార్గెట్ పెట్టుకున్నారు.
అయితే మోదీ 370 మార్కుల లక్ష్యం బీజేపీకి అనుకూలంగా ప్రజల ఆలోచన తీరు మార్చడానికి ఆయన వేసిన ప్లాన్లో ఒక భాగమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఉత్తరాది నుండి దక్షిణాది వరకు ఉన్న పరిస్థితుల మధ్య మోదీ ఆ మార్కును చేరతారా అనే దానిపై ఎన్నో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలపై వచ్చిన సర్వేలను పక్కన పెడితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ 370 సీట్లు గెలుస్తామనే ధీమాను ప్రజల్లోకి చొప్పించడానికి బీజేపీ బలంగా పనిచేస్తోంది. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. కాబట్టి ముందుగా చెప్పుకున్నట్లు ఇక ఈ పార్టీకి అంతకు మించి సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ ఎక్కువ సీట్లను గెలుచుకుంది. కాబట్టి అంతకు మించిన సీట్లు సాధించడం ఇక్కడ కూడా కష్టమే. ఇక ప్రస్తుతం ఉన్న వ్యతిరేక పవనాల మధ్య బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 250 సీట్లొస్తాయని అంచనా వేస్తున్నారు కొందరు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం జరగబోతున్న 2024 లోక్సభ ఎన్నికలు 3 ఫలితాలు ఇవ్వొచ్చనే అభిప్రాయం ఉంది. 1, బీజేపీకి స్పష్టమైన విజయం. 2, మోదీకి బలహీనమైన మద్దతుతో దాదాపు 250 సీట్లు. చివరగా 250+ సీట్లతో ప్రతిపక్షానికి ఓటర్ల మద్దతు. వాస్తవానికి 1991 నుండి చూసుకుంటే ప్రతి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్న మొత్తం స్థానాలు 300 నుండి 360 మధ్య మారుతూ ఉంటాయి. మిగిలిన స్థానాలు ప్రాంతీయ పార్టీల ఖాతాలో చేరతాయి. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీఏకు 400 సీట్లు వస్తే ప్రతిపక్షాలు 143 సీట్లకు తగ్గుతాయి. సరిగ్గా ఇదే లెక్క ఇప్పుడు పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇంత భారీ మార్కును సాధించడం నిజంగా సాధ్యం కాదన్నది మోదీ తప్ప మిగిలిన అందరూ చెబుతున్న మాట. మరి మోదీ మాత్రం అబ్ కీ బార్ 400 పార్ అంటూ చేస్తోన్న నినాదం బిల్డప్ చేసుకునే ప్రయత్నంలో భాగం తప్ప మరొకటి కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటములను పోల్చి చూసినప్పుడు ఇందులో మరింత స్పష్టత వస్తుంది. ఇక్కడ కూడా ఎన్డీఏ పైచేయి నిలుపుకున్నప్పటికీ కాంగ్రెస్ అధపాతాళంలో ఏమీ లేదు. 2 ప్రధాన పార్టీల మధ్య అంతరం చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా చూసినట్లయితే బీజేపీ నేతృత్వంలోని ప్రస్తుత ఎన్డీఏ కూటమి 1893 ఎమ్మెల్యే సీట్లతో మొత్తంగా 47% గెలిస్తే, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ప్రస్తుత ఇండియా కూటమికి 1598 సీట్లున్నాయి. ఇది దాదాపు 40% సీట్లను గెలుచుకుంది. ఈ లెక్కన 2 కూటముల మధ్య పెద్దగా తేడా కనిపించటం లేదు. అయితే ఈ పోకడలు లోక్సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడున్న అసలు ప్రశ్న.